హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇళయ దళపతి విజయ్ టీవీకే పార్టీకి ఎన్నికల గుర్తు అయితే కనుక కేటాయించింది ఎన్నికల కమిషన్ అయితే కనుక. సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. ఏపీలో ఒకప్పుడు ఉన్న పార్టీ గుర్తే ఇప్పుడు విజయ్కి టీవీకే పార్టీకి గుర్తు అయితే కనుక ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. తమిళ నటుడు విజయ్ టీవీకే పార్టీకి సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే కనుక ఎలక్షన్ గుర్తు అయితే కేటాయించారు. ప్రస్తుతం అయితే విజిల్ సింబల్ అయితే కనుక కేటాయించింది ఈసీ. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సత్తా చాటుతామని తెలిపారు. నటుడు విజయ్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ శక్తిగా మారిన ఆయనకు ఈసీ వద్ద గుర్తింపు లభించింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ పార్టీకి సింబల్ కేటాయించాలన్న అభ్యర్థనను పరిశీలించిన ఈసీ తాజాగా విజయ్కి విజిల్ సింబల్ అయితే కనుక కేటాయించడం జరిగింది. కాగా వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ పోటీ చేసేందుకు ఇప్పటికే సంస్థాగతంగా సిద్ధమైంది. ఆ పార్టీ అధినేత విజయ్ రాష్ట్రంలో పలు చోట్ల భారీ బహిరంగ సభలను సైతం నిర్వహించారు. అయితే గత సంవత్సరం కరూరులో జరిగినటువంటి తొక్కిసలాట విషాదం చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో 41 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి హీరో విజయ్ను సిబిఐ అధికారులు 2 విడతలుగా విచారించారు. ఈ తరుణంలో విజయ్కి ఈసీ గుడ్ న్యూస్ తెలుపుతూ ఈ విజిల్ సింబల్ని అయితే కేటాయించడం జరిగింది. దీంతో ఆ పార్టీ ఇప్పుడు ఆ విజిల్ గుర్తుపై ఎన్నికల్లో పోటీ చేయనుంది. గతంలో మనకి విజిల్ సింబల్ అయితే కనుక ఏపీకి సంబంధించి ఏపీ తెలంగాణలో లోక్సత్తా పార్టీకి అయితే విజిల్ సింబల్ అప్పట్లో ఉండేది. ప్రస్తుతానికైతే ఆ పార్టీ తీసివేయడం కూడా జరిగింది.